హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనిస్ట్రాస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదా, సో మరి పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి కదా. సో ఇలా మా పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. స్వీట్తో చల్లగుత్తులు చాలా బాగుంటాయి. బెస్ట్ స్నాక్ అనమాట. ఎన్ని తిన్నామో కూడా తెలియదు, అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. చాలామంది ఇది కష్టం అనుకుంటారు, కానీ ఒక్కసారి ఈ రెసిపీ చూస్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి, చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి అన్నమాట. దీనికి కావాల్సింది ఒక గ్లాస్ బియ్యం పిండి. సేమ్ మీరు దేంతో తీసుకుంటే అదే మెజరింగ్ది ఫాలో అవ్వండి. ఒక గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాస్ మైదా పిండి, 3/4 గ్లాస్ బెల్లం. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే గ్లాస్ వేసుకోండి, కానీ 3/4 గ్లాస్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇలా అన్నీ వేసుకుని, బెల్లం అంటే బెల్లం తురుము వేసుకోవాలన్నమాట, అదే చితక్ కొట్టింది వేసుకోవాలి. అలా అన్నీ కలిపి కొద్దిగా ఒక పించ్ సోడా, 1 పించ్ సాల్ట్, అన్నీ అలా జారుగా కలుపుకుని ఉంచుకోవాలన్నమాట. ఈలోగా మీరు మూకుడు పెట్టుకుని చల్లగుత్తులు వేసేది ఉంటుంది కదా, అది ఇందులో నూనెలో డిప్ చేసి ఉంచండి. ఇన్ కేస్ మీది కొత్తది అయితే ఓవర్ నైట్ ఆయిల్లో మంచిగా డిప్ చేసి ఉంచేసండి. మనం చల్లగుత్తులు చేసే వరకు అది ఆయిల్లోనే ఉంచండి. అప్పుడు అది నాని బాగా వస్తాయి అన్నమాట. అదే దాని నుంచి ఊడతాయి. చూసారంటే ఆయిల్ హీట్ అయింది. ఆ చల్లగుత్తులది పిండిలో ముంచండి. పైవి టచ్ అవ్వకూడదు, అంటే మొత్తం డిప్ అయిపోకూడదు అనమాట. ఏదైతే చల్లగుత్తులు లోయర్ పోర్షన్ ఉంటుందో అది మాత్రమే పిండిలో డిప్ అవ్వాలి. సో చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో అది వచ్చేసాక ఆయిల్లోనే ఉంచేసేయండి, వేడి ఆయిల్లోనే అందులో అలా పెట్టేసి ఉంచేసేయండి. ఒక 15 to 20 సెకండ్స్ అలా ఉంచేసి మళ్ళీ దాని తర్వాత ఇంకొక దానికి ముంచాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఎందుకు కింద ఒక్కటే డిప్ అవ్వాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ క్లిప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చూసారంటే పైన మాకు కొంచెం డిప్ అయిపోయింది కదా, దానివల్ల అస్సలు ఊడట్లేదు. ఫస్ట్ చూసా ఎంత సులువుగా వచ్చేసిందో. ఇది ఏమంటారు, అక్కడ అతిక్కిపోయి పైది రావట్లేదు అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇలా ఏదన్నా షార్ప్గా ఉన్నది, ఏదన్నా టూత్పిక్ టూత్పిక్ కాదులేండి, ఇలా అట్లోసా అలాంటివి పెట్టేసి తీయాల్సి వస్తుంది అనమాట. అందుకనే చెప్తున్నా, ఓన్లీ కింద పోర్షన్ మాత్రమే డిప్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ ఒకటి వేసేసాక మళ్ళీ చల్లగుత్తులు చేసేది అందులోనే ఆయిల్లోనే పెట్టేసి ఒక 20 సెకండ్స్ అలా 30 సెకండ్స్ వరకు ఉంచేసి మళ్ళీ ఈ పిండిలో డిప్ చేసుకుని వేసుకోవడమే. ఇది మీరు పిండి లాస్ట్కి వచ్చేసేటప్పటికి కొద్దిగా చిక్కపడుతూ ఉంటుంది అనమాట. మీరు ప్రతి చల్లగుత్తు వేసేటప్పుడు ఒక గరిటె అందులో పిండి దాంట్లో పెట్టుకుని కలుపుతూ ఒకసారి మిక్స్ చేసుకుని దాని తర్వాత చల్లగుత్తులతో ముంచండి. సో దట్ మీరు అడుక్కొచ్చేటప్పటికి అలా చేయకపోతే అడుక్కొచ్చేటప్పటికి ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ థిక్ అయిపోతుంది అనమాట పిండిది. సో అందుకని చెప్పి అలా కలుపుతూ వేసుకోండి. అండ్ ఇక్కడ చూసారంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చిందా రెసిపీ? నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. బాయ్.